ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందెగలడు దానవాగ్రిని వింటెన్. పొద్దున్నే ఈ పద్యం ఎందుకు గుర్తొచ్చిందంటే, తియ్యగా ఉంటుంది కదా, సపోటా తిందామని తీసుకున్నా. మధ్యలో 2 ముక్కలు చేయంగానే అదిగో పురుగు కనిపించింది. అబ్బా, వానలు పడినప్పుడు మామిడి పండులో ఉంటాయని తెలుసు. ఈ మధ్య అరటిపండు దగ్గర నుంచి, సపోటా దగ్గర నుంచి ఆ పురుగులు లేనిదంటూ ఏమీ కనిపించట్లేదు. జామ పండుగ కూడా పురుగులు వస్తున్నాయి. కాబట్టి ఈ పండులో పురుగు రాదు, ఆ పండులో పురుగు రాదని లేదు, అన్ని పళ్ళల్లోనూ పురుగులు వస్తున్నాయి. ఎన్ని పురుగు మందులు కొట్టినా కూడా ఆ పురుగులు మళ్ళీ పళ్ళల్లో దూరుతున్నాయి. పండు అంత తియ్యగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి కెమికల్స్ పురుగుల మందు నుంచి తప్పించుకొని ఈ పండ్లలో దూరి అవి తిని విటమిన్స్ తెచ్చుకొని బతుకుతున్నాయి. ఈ విషయం పిల్లలకి చెప్పండి, ఫ్రూట్స్ ఎంత మంచిగా అన్నది తెలుస్తుంది.